యూట్యూబ్ శ్రోతలకు ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు జీవిత యుద్ధంలో రక్షణ కవచము ఈ గీతా శ్లోకం. జీవిత యుద్ధంలో రక్షణ కవచము ఈ గీతా శ్లోకం. ఒకటే ఒక శ్లోకం, 8వ అధ్యాయం 7వ శ్లోకము ముందు వస్తుంది. అది రాబోయేది కలియుగము అనుకున్నటువంటి కృష్ణుడు, ఎందుకంటే భగవద్గీత ఉపదేశము కలియుగానికి 38 సంవత్సరాల పూర్వం ద్వాపారయుగ అంతం లోపల గీతోపదేశం భారత యుద్ధం లోపల జరిగిందన్నట్టు. అక్కడ కలియుగ నరుల సౌభాగ్యం కొద్దీ భగవద్గీత అంటే అమృత వర్షం, జ్ఞానామృత వర్షం, అద్వైతామృత వర్షం. ఏమనంటే దేవుడిలో నీవు, నీలోనే దేవుడు, దేవుడికి నీకు భేదము అజ్ఞానమే కారణమనేటువంటి ఒక విషయంతో అద్వైతమనే అమృత వర్షాన్ని కురిపించిండు అన్నట్టు. అద్వైతం ఎలాంటిదంటే అద్వైత జ్ఞానం ప్రపంచంలో ఇక ప్రశ్న తలెత్తకుండా సంపూర్ణమైనటువంటి రీతి లోపల సమాధానపరిచేటువంటి సత్తా గలది అద్వైత జ్ఞానం. అయితే జీవితానికి రక్షణ కవచమే కాదు ఇప్పుడు చెప్పబోయే శ్లోకము, ధర్మబద్ధమైన అర్థకామాల మధ్యలో ఉంటూ, నిండు సంసారంలో ఉంటూ పరమాత్మ పద ప్రాప్తికి సోపానం అన్నట్టు. పరమాత్మ పదప్రాప్తి అంటే మోక్షం కొరకు మానవుడు పడుతున్న ప్రయాస ఇంత అంతా కాదు. సంసారాన్నంతా వదిలేసి హఠయోగ సాధనలు, రకరకాల తపశ్చర్యలు పూనుకొని మోక్షం కొరకు కొందరు వనాల లోపలికి వెళ్ళిపోతున్నారు, కొందరు గుహల లోపలికి వెళ్ళిపోతున్నారు, కొందరు నదీ తీరాల లోపల ఉంటున్నారు, కొందరు కొండ కోణల లోపల ఉంటున్నారు. 4 రకాలుగా చీలిపోయి ఆ మోక్షాన్ని అందుకోవడానికి పడుతున్న తంటాలు అన్నీ కావు. కానీ సౌభాగ్యవశాత్తు నీకెక్కడ పోనివ్వకుండా నీ విద్యుక్త ధర్మ నిర్వహణ కొరకు నేను సంసిద్ధం చేసి, అర్జునునికి భారత యుద్ధమే ఆయన విద్యుక్త ధర్మం, మనకు మన ముందున్నటువంటి సంసారమే విద్యుక్త ధర్మం. అర్జునునికి భారత యుద్ధం ఒక యుద్ధం అయితే మనకు మన సంసారమే ఒక భయంకర యుద్ధం. కాబట్టి ఈ యుద్ధం లోపల రక్షణ కవచాలు ఉంటాయి. శత్రువు ఎక్కడి నుంచి ఏ విధమైనటువంటి అస్త్రశస్త్ర ప్రయోగం చేసినా ఆ అస్త్రశస్త్ర ప్రయోగం పైన పడకుండా మన రక్షణ కొరకు ఆ కవచం మనకు పనిచేస్తూ ఉంటుంది అన్నట్టు మొత్తం మీద. అదే రకంగా ఈ భగవద్గీత కూడా గొప్ప రక్షణ కవచము. మోక్షం కొరకు ఆ రకంగా ఎన్నో రకాల ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మోక్షం
లభించడం అనేది వాళ్ళ శ్రమ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనకు చెప్పేది ఏంటిదంటే ధర్మబద్ధమైనటువంటి అర్థకామాలు. అర్థము అంటే జీవితం కొరకు సంపాదించే సంపాదన, కామము అంటే ధర్మబద్ధమైనటువంటి వివాహ సంస్కారం ద్వారా సంతానోత్పత్తికి కారణం కావడం ఏదైతుందో కామము అంటారు దానికి. అటు కామానికి ధర్మబద్ధత, ఇటు అర్థానికి ధర్మబద్ధత రెండు ఉంటే ధర్మబద్ధమైన అర్థకామాలు మనం సాధించుకుంటే మోక్షం అన్నది తనపాటికి తాను సిద్ధిస్తుంది. అందుకే మన జీవితం కూడా ఒక యుద్ధమే. ఈ యుద్ధం, ఈ శ్లోకం ఏముందంటే అర్జునుడికి చెప్తా ఉన్నాడు, యుద్ధం చేయడానికి భయపడకు నాయన, ఈ ధర్మయుద్ధం నీ మోక్షానికి ప్రతిబంధకమవుతుందనేటువంటి అనుమానం లోపల వచ్చి నువ్వు బయటకు వచ్చేసేయి. నీ విద్యుక్త ధర్మమైనటువంటి ఈ యుద్ధాన్ని చేసే పద్ధతిలో నువ్వు చెయ్యి. నీ మోక్షానికి ఎలాంటి ప్రతిబంధకం ఉండదు. మరి యుద్ధం యొక్క పరిణామము బాధ కూడా నీకు ఉండదు. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయ. సారాంశం ఏంటంటే కాబట్టి ఎల్లకాలమునందును నన్ను స్మరించుచు యుద్ధమును కూడా, నీ స్వధర్మమైనటువంటి ధర్మయుద్ధమును కూడా చేయుము. ఈ ప్రకారముగా నాయందు సమర్పింపబడిన మనోబుద్ధులు కలవాడవైనచో నీవు నన్నే పొందగలవు, ఇట సంశయమేమీను లేదు. ఇందులోపల, ఈ శ్లోకం లోపల అద్భుతమైనటువంటి రెండు వరాలు మనకి ఇవ్వబడ్డాయి అన్నట్టు. యుద్ధం అయినప్పటికైనా నన్ను స్మరిస్తూ యుద్ధమును కూడా చేయు. దీంతో ఏంటంటే యుద్ధంలో విజయం సమకూరుతుంది, లేదా యుద్ధ పరిణామాల నుంచి చలించకుండా మనసు స్థిరంగా నిలబడగలుగుతుంది. మరి నీ కోరికలు ఏవైతున్నాయో అవన్నీ నీవు అనుకున్నట్టు నీ జీవితం కొనసాగడానికి అవకాశం ఉంది అనేది ఒక వరము. రెండవది ఏంటిదంటే నిరంతరం నీ నామస్మరణ చేస్తూ నీ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడం లోపల రెండవ ప్రయోజనం ఏముందంటే మోక్షం కొరకు నువ్వు చింతించవలసిన అవసరం లేదు. చతుర్విధ పురుషార్థాల లోపల ధర్మబద్ధమైన అర్థ కామాలు నీకుంటే మోక్షం తన పాటికి తాను వస్తుంది అన్నట్టు. అష్యూరెన్స్ ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఆ యొక్క ప్రతిజ్ఞ ఇక్కడ చెప్తా ఉన్నాడు ఏంటిదంటే నీవు తర్వాత కూడా పునర్జన్మ రహితమైనటువంటి దివ్య ధామాన్ని, పరమాత్మ పదాన్ని, మోక్ష పదాన్ని, అమృత పదవిని కూడా నువ్వు పొందగలుగుతావు. ఏమాత్రం డౌట్ లేదు దానికి, నేను ఏమాత్రం అనుమానం లేదు దానికి, నేను పూచీకత్తునిస్తున్నా అని చెప్పేసి చెప్తున్నాడు అన్నట్టు. కాకపోతే మనోబుద్ధులు సమర్పింపబడిన మనోబుద్ధులు కావాలన్నట్టు. సమర్పింపబడిన మనోబుద్ధులు అంటే మనకు మన జీవితం సాధారణంగా మనసు బుద్ధి ద్వారానే కొనసాగుతూ ఉంది. ఏదైనా సంకల్పరూపకంగా మనసులో వచ్చిన తర్వాత బుద్ధి లోపల ఆలోచన అయిపోయి ఆ తర్వాత కార్యరూపం ధరిస్తుంది ఏదైనా కానీ. అయితే దేహ తాదాత్మ్యత వల్ల, ఆత్మజ్ఞానం మనకు లేకపోవడం వల్ల, మన నిమిత్త మాత్రత్వం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోకపోవడం వల్ల ఈ మనసు బుద్ధి ద్వారానే నేను ఆలోచన చేసిన, బుద్ధిలో నిశ్చయం చేసిన, నేను చేస్తున్నా, నేను చేసినా, నేను చేస్తున్నా, నేను చేసిన అనే భావననే మనిషికి ఉన్నదన్నట్టు. కానీ బుద్ధిమతామస్మి, నీ బుద్ధిలో నిశ్చయాత్మకమైనటువంటి నిశ్చయాలు చేసేటువంటి ఆ చైతన్యం కూడా నేనే. ఇంద్రియాణ మనశ్చాస్మి, సంకల్ప వికల్పాలు చేస్తున్నటువంటి మనసులో ఉండేటువంటి చైతన్యం కూడా నేనే. మనసులో చైతన్యం నేనే,
బుద్ధిలో చైతన్యం నేనే అయినప్పుడు ఇంకా నీవేమన్నది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మనమేమున్నాం, ఇంకా ఏమున్నాయి, బుద్ధి మనసుతోనే ఉన్నది. ఆ రెండిట్లోపల ఉన్న చైతన్యం పరమాత్మదే. కాబట్టి ఈ సూత్రం, ఈ రహస్యం మనం ఎప్పుడైతే అవగాహన చేసుకుంటామో అదే మనసు బుద్ధి పరమాత్మకు అర్పించినట్టు లెక్క. ఈ విషయం తెలియక నా బుద్ధి నా మనసు అంటూ ఉంటాము. అందులోపల నుంచి బయటపడి ఉన్న సత్యాన్ని అంగీకరించి మనము జీవితాన్ని కొనసాగించడమే మనసు బుద్ధి సమర్పించినట్టు. ఆ సమర్పణ లోపల మనకు ఒక విధమైనటువంటి ఏంటిది సంతృప్తి మిగులుతుంది అన్నట్టు. అంతా కర్తాధర్త పరమాత్ముడే. కాబట్టి వాని స్మరణ లోపల నేనున్నా. మంచైనా వాని ప్రసాదమే, చెడైనా వాని ప్రసాదమే, ఎట్లున్నా వాని ప్రసాదమే, వాని స్మరణ ద్వారా నాకు వచ్చేటువంటి ఆనందం సరిపోతుంది అనేటువంటి ఒక భావన మనిషికి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎల్లకాలములందును, ముందు దీని వివరణ వస్తుంది మొత్తం మీద. ఇప్పుడు జీవితం అనేటువంటిది ఒక యుద్ధమే. యుద్ధం అంటే కేవలం కత్తులు కటారాలు లేకపోతే బాంబులు తుపాకులు పట్టుకొని మనము చేయడమే యుద్ధం కాదు. యుద్ధం అంటే మనకు జీవితమే ఒక యుద్ధం అన్నట్టు. ఇది గర్భస్థం నుండి ఆరంభమై 6 నెలల గర్భం ఉన్నప్పుడు తల్లి కడుపు లోపల, మాతృగర్భం లోపల 6 నెలల గర్భం ఉన్నప్పుడే మనిషికి ప్రజ్ఞ అనేది ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. జీవ బ్రహ్మైక్య సారామృతం లోపల ఈ విషయం వస్తూ ఉంటుంది. అక్కడ వచ్చిన తర్వాత అక్కడ నుంచి ప్రారంభమైపోయి చివరి శ్వాస వరకు ఏదైతే జరుగుతూ ఉంటుందో ఇదంతా యుద్ధమే. గర్భస్థం లోపల ఎటువంటి యుద్ధం ఉంటుంది అంటే 6 నెలల తర్వాత ఆ తాపాన్ని సహించలేక తొందరగా బయటపడాలనేటువంటి అభ్యర్థన భగవంతునితో చేస్తూ ఉంటాడు. నేను తట్టుకోలేను ఈ గర్భస్థ అవస్థనని చెప్పేసి అంటూ ఉంటే, నేను ఇంకా ఏ రకంగా అయితే ఇటువంటి మళ్ళీ మాతృగర్భం లోపల ఇలాంటి అవస్థ అనుభవించకుండా నేను ఉండాలంటే ఎట్లా అంటే, ఇలాంటి వాగ్దానాలు ఎన్నో చేసినావు, పుట్టిన తర్వాత మర్చిపోయినావని భగవంతుడు అంటాడు. అయినా ఇప్పుడు నేను పంపడానికి వీలు లేదు, దాని ఒక నియమము, నా సృష్టి నియమము, ఈ శిక్ష ఇట్లాగే ఉంటుంది జన్మకి అని చెప్పేస్తే సరే అని ఎట్లనో తట్టుకుంటాడు. తొందరగా బయటపడాలి అని చెప్పేసి గర్భం నుంచే ఒక భావాత్మకమైన యుద్ధం చేస్తూ ఉంటాడు ఈ జీవుడు అనేటువంటిది. రెండవది శైశవం, శిశుదశ లోపల కూడా ఏమో గత జన్మ స్మృతులు, భూతప్రేత పిశాచాదులు ఏదో ఒకటి ఇటువంటిది ఉండి ఎప్పుడు ఏడుస్తూ ఉండడము, కారణం ఏం లేకున్నా ఏడవడము. అంటే ఏమనిపిస్తుందో, గత జన్మ స్మృతులు ఏమున్నాయో, వ్యవహారం ఏముందో కీకలు పెట్టడము, భయపడడము, ఇదంతా శైశవ దశ లోపల జరుగుతూ ఉంటుంది. రెండవది. మూడవది ఏంటిదంటే బాల్య దశ లోపల పడడము, లేవడము, దెబ్బలు తగిలించుకోవడము, రకరకాల ఏమైనా చేయకూడని పనులు చేసి దెబ్బలు తినడము, ఇటువంటిదంతా. సరిగ్గా తిండి తినకపోతే కూడా అమ్మ కొట్టి తినిపించడము, ఆకలి ఉన్నది తెలియకపోవడము, లేని తెలియకపోవడము, మన అవస్థ బాల్యం లోపల మనకు అవుతున్నది ఏంటిదో ఎదుటి వాళ్ళకి సరిగా అర్థం కాకపోవడము, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. పడడము, లేవడము, దెబ్బలు తగిలించుకోవడము, ఇవన్నీ. ఇది కూడా ఒక యుద్ధమే. నడవాలని మాటిమాటికి లేస్తూ ఉంటాడు, పడిపోతూ ఉంటాడు, మాటిమాటికి లేస్తూ ఉంటాడు, పడిపోతూ ఉంటాడు. మూడవది. నాలుగవది కౌమారం వచ్చేవరకే విద్యాభ్యాసం కొరకు పాఠశాలకు పంపించడము. అక్కడ స్టార్టింగ్ లోపల పెద్ద ఒక నరకంలాగా అనిపిస్తుంది మనిషికి విద్యాలయము. అలవాటు పడ్డంత వరకు ఎక్కడికో జైలు పంపిస్తున్నట్టు అనుకోవడము, కొట్టి పంపడము, మనము పోవడము, పుస్తకాలు మోసుకొని పోవడము, ఇటువంటి రకరకాల అక్కడ ఉపాధ్యాయులతోని దెబ్బలు తినడము. ఏం చేయాలి, కంఠస్థం చేయాలి, చేయకపోతే అక్కడ బాధ ఇక్కడ బాధ, ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ ట్యూషన్ పంపించడము,
ఇది ఒక అలవాటు, ఇక తప్పని కర్మ కాబట్టి ఇది కూడా ఒక యుద్ధమే. విద్యాభ్యాసం కొరకు చేసే యుద్ధం ఇది. యవ్వనం వచ్చిన తర్వాత కామముతో యుద్ధము. కామం ఎంతగా పీడిస్తుంటుందంటే ఎవడికి చెప్పుకోకుండా ఉంటే మనసు నిలవదు, చెప్పుకుంటే అది బాగుండదు. వివాహ వయసు వచ్చేంత వరకు, వివాహ వయసు వచ్చిన తర్వాత, వివాహం అయ్యేంత వరకు ఈ కంటి చూపులతో చూసేటువంటి చూపు ద్వారా వచ్చే ఉత్పాతము యవ్వనం లోపల ఇంత అంత ఉండదు. కొన్ని హద్దులు దాటిపోవడము అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మంచి భార్యను వెతుక్కోవడము, అందులోపల ఎదురయ్యే ప్రతిబంధకాలు, మంచి వరుడు దొరకాలని చెప్పేసి స్త్రీ ఆలోచించడము, ఈ నిర్ణయాల లోపల కూడా ఈ నిర్ణయం కూడా ఒక మహాయుద్ధమే ఉంటుంది. కొన్ని సందర్భాల లోపల ఏది మనము వదులుతామో, ఏది వదలడము మనం మంచి పనే లేక పట్టడం మంచి పనే తెలియదు సంబంధాల విషయం లోపల. ఒక్కొక్కసారి మంచిగా ఉన్నాయి వదిలిపెడతాము, ఒక్కొక్కసారి పట్టుకున్నది మంచిగా ఉండకుండా తేలిపోతుంది. ఈ నిర్ణయం అనేటువంటిది భయంకర యుద్ధం కంటే కూడా ఘోరమైనటువంటిది యవ్వనం లోపల. ఆ రకంగా కామం అనేది పీడిస్తూ ఉంటుంది. తర్వాత ఏదో రకంగా పెళ్ళైన తర్వాత ఇంకా అసలు జీవితం అప్పుడు ప్రారంభమైపోతుంది. ఉపాధి కావాలి, ఉద్యోగం కావాలి, దాని కొరకు పడుతున్న తంటాలు ఇన్ని అన్ని కావు. ఇప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు పడుతున్నటువంటి తంటాలు ఏవైతే ఉన్నాయి కదా, భయంకర యుద్ధాన్ని మరిపింపజేస్తూ ఉన్నాయి. యవ్వనం పెళ్ళైన తర్వాత ఏదో ఒక ఉపాధి కంపల్సరీ తప్పకుండా అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరు విద్యావంతులు విద్య లోపల విద్యకు సంబంధించినటువంటి ఉద్యోగాలు పొందడము, లేనటువంటి వాళ్ళు ఏదో ఒక పని చేయడము, వ్యాపారము, వ్యవసాయం, రకరకాల ప్రతి ఒక్కటి యుద్ధమే. చూడండి, ఒక వ్యవసాయదారునికి అతివృష్టి అనావృష్టి అన్నీ ఒక పీడలే అన్నట్టు మొత్తం మీద. ఇట్లా ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల లోపల యుద్ధమే అయిపోతుంటుంది. ఇంకా పిల్లలు పుడుతూ ఉండడము, ఖర్చులు పెరుగుతూ ఉండడము, ఒక్కొక్కసారి మన ఖర్చులకు సరిపోయేటువంటిది మనకు అందుబాటులో లేకపోవడము, అందుబాటులో లేకున్నా అది ఎట్టి పరిస్థితుల్లో అనివార్యమైన అవసరమై ఉండడము, దాని కొరకు మథన పడడము, బాధపడడము, భార్యాభర్తల మధ్య లోపల ఇటువంటి మథనం అనేది జరుగుతూ ఉంటుంది. కన్నీరు మున్నీరు కావడం కొన్ని సందర్భాలు ఇట్లా వస్తూ ఉంటాయి అన్నట్టు యవ్వనం లోపల. పిల్లల విద్యాభ్యాసం ఉంటుంది. కొన్ని సందర్భాల లోపల పిల్లలు చాలా చురుకుగా ఉంటారు కానీ చదివించే సామర్థ్యం మనకు ఉండకపోవడము, సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు సరిగ్గా చదువుకోకపోవడం, ఇదంతా యవ్వనం కూడా ఒక భయంకరమైనటువంటి యుద్ధంగానే కొనసాగుతుంది. తర్వాత ప్రౌఢం వస్తుంది. ఏదో ఒక రకంగా మన ప్రాప్తం కొద్ది గట్టెక్కిన తర్వాత ప్రౌఢం వస్తుంది. ప్రౌఢం అంటే ఒక 50 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ప్రౌఢం. అక్కడ భయంకరమైనటువంటి యుద్ధం అక్కడ కూడా ఉంటుంది అన్నట్టు. పిల్లలు మనం అన్నట్లు వినకపోవడము, వాళ్ళు చెప్పింది మనం చేయకపోవడము, మరి అభిప్రాయ భేదాలు రావడము, వాళ్ళ పెళ్లి పేరెంటాల లోపల కూడా మనం ఒకటి అనుకుంటే అదొకటి కావడము, లేక అవ్వడము కాకపోవడము, ప్రౌఢ దశ లోపల సంపాదన పిల్లల కొరకు మనం చేసింది సరిపోకపోవడము, లేక బాగా సంపాదన ఉంటే దాన్ని దుర్వినియోగం చేసుకొని పిల్లలు దారి తప్పడము, అదుపు తప్పడము, ప్రౌఢం లోపల వర్ణనాతీతమైనటువంటి బాధ ఉంటుంది. ప్రౌఢం తర్వాత వార్ధక్యం వస్తుంది అన్నట్టు. వార్ధక్యం లోపల నీ అనారోగ్యంతో నీకు పోరాటం ఉంటుంది. ఏవో నొప్పులు రోగాలు అవి వస్తూ ఉంటాయి. ఎట్లా తట్టుకోవాలో తెలియకుండా, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకుండా అనారోగ్యం నుంచి యుద్ధం జరుగుతూ ఉంటుంది వార్ధక్యం లోపల. ఇది 7వ దశ. ఆ తర్వాత అవసానం 8వ దశ. వార్ధక్యం కూడా దాటిపోయి చావుకు ఎదురు చూసేటువంటి దశ. ఆరోగ్యం పూర్తిగా దేహ పరిస్థితులు పట్టుదప్పిపోవడము, మనమందరికీ బరువైన పరిస్థితి రావడము, ఎవరెంత మెరుగులు దిద్ది పైన మాట్లాడినప్పటికైనా కానీ అవసాన దశ లోపల మాత్రం అందరూ అసహించుకోవడము, వాళ్ళు పరోక్షంగా అసహించుకోవడం చూసి మనకు విపరీతమైనటువంటి మనస్తాపం కలగడము, ఎందుకా నాకు ఆ మృత్యు ఎందుకు రావడం లేదు, ఎందుకు తొందరగా రావడం లేదని చెప్పేసి
మథన పడడము, తాను బ్రతకడం ఇంకా అర్థం లేదని చెప్పేసి అనుకుంటే అది చావు వచ్చే టైంకి వస్తుంటుంది. ప్రారబ్ధ కర్మ అనుభవించవలసి ఉంటుంది కాబట్టి అక్కడ భయంకరమైనటువంటి మనస్థితి, యుద్ధం ఉంటుంది అవసానం. ఈ రకంగా మానవ జన్మ 8 అవస్థల లోపల ఒక యుద్ధమే. చూడండి, భారత యుద్ధం 18 రోజుల లోపల ముగిసిపోయింది. కానీ మానవుడు జన్మించినప్పటి నుంచి తిరిగి మరణించే వరకు జరుగుతున్నటువంటి ఈ అవస్థల 8 అవస్థల యుద్ధం ఏదైతుందో నిరంతరం యుద్ధమే అన్నట్టు. కాబట్టి ఇది మన కొరకు యుద్ధం. దీనికి ఏం చేయాలనేది తస్మాత్ సర్వేషు కాలేషు, నాయనలారా దీనికి విరుగుడు ఏంటిది? ఒక అమృత బిందువును భగవద్గీత లోపల మన కొరకు పెట్టిండన్నట్టు. ఆ బిందువు 8వ అధ్యాయం 7వ శ్లోకం లోపల ఇంతవరకు చెప్పినట్టు తస్మాత్ సర్వేషు కాలేషు, నాయన గర్భస్థం నుండి అవసానం వరకు, మరణం వరకు ప్రతి అవస్థ యుద్ధంతో కూడుకున్నది కాబట్టి సర్వేషు కాలేషు, నీకు ఈ అవస్థ ఆ అవస్థ అనేటువంటిది లేదు. సర్వకాల సర్వావస్థ లోపల అంటే నీకు కనీసము ఒక తెలివి అనేది వచ్చినప్పటి కౌమార దశ నుంచి అవసానం వరకు నిరంతరము నీవు పరమాత్మని నామస్మరణ చేయవలసిందే. ఎందుకంటే సర్వేషు కాలేషు. రెండవది ఏంటంటే ఒక దినానికి 24 గంటలు ఉంటాయి. మనం ఎప్పుడు పరమాత్మని యొక్క నామస్మరణ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే అన్ని కాలాలు పరమాత్మని నామస్మరణకు అనుగుణమైనటువంటి అనేది భగవద్గీత చెప్తా ఉందన్నట్టు. ఈ విషయం తెలుసుకోవాలి. చాలామందికి ఏం భ్రాంతి ఉన్నదంటే పరమాత్మని నామస్మరణ చేయడానికి స్నానం చేసిన తర్వాతనే చేయాలి, స్నానం చేసేటందుకు ఎంతో వేరే పనులు ఉంటాయి, ఆ తర్వాత స్నానం చేసిన తర్వాత ఆకలి అవుతూ ఉంటుంది, ఆకలికి స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఆకలికి మధ్యకాలం లోపల మనసంతా అన్నం మీద ఉంటుంది. ఇవన్నీ చాలా ఆలోచిస్తూ ఉంటారు అన్నట్టు. లేదా ప్రాతకాలం లోపలనే లేచి చేయాలంటే గృహస్థాశ్రమం లోపల అనేక రకమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఆ ప్రాతకాలం లోపలనే లేచి మనం పరమాత్మ నామస్మరణ చేయాలంటే ఇప్పుడు స్నానం చేయాలనేమో, అది చేయాలనేమో, రకరకాల ఇటువంటి భ్రాంతులు, చాదస్తపు వాళ్ళకు కలిగించినటువంటి భ్రాంతులు చాలా ఉన్నాయి. వాటన్నిటిని ధ్వంసం చేస్తూ అన్ని కాలాలు పరమాత్మని నామస్మరణ కొరకు యోగ్యమైనటువంటి కాలదోషము పరమాత్మని యొక్క నామస్మరణకు లేదు. ఎందుకంటే కాలదోషానికి విరుగుడే పరమాత్మని యొక్క నామస్మరణ కాబట్టి దానికి కాలదోషం అనేటువంటిది ఏమి ఉండదు. సర్వేషు కాలేషు అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే మన మానసిక సంబంధమైనటువంటి జపం ఏదైతే ఉంటుందో ఒక మంత్రం తీసుకొని, ఓం నమః శివాయ లాంటి మంత్రం ఏదైనా తీసుకొని నిద్ర మేల్కైనప్పటి నుండి ఏం చేస్తాము, లేదా నిద్ర సరిగా పట్టకపోతే రాత్రి వేళల్లో కూడా ఈ పరమాత్ముని నామస్మరణ మనసుకు లేని కారణంగా ఏమవుతుంది, చెత్తాచెదారపు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అనవసరమైన ఆలోచనలు, అప్రస్తుతమైన ఆలోచనలు, విపరీతమైన ఆలోచనలు. విపరీతం అంటే మనకు తలక్రిందులు చేసే ఆలోచనలు అన్నట్టు. వీటికే అలవాలమయ్యింది మన యొక్క మనసు. నీవు పరమాత్మని నామస్మరణ చేయకపోతే తప్పకుండా ఇవి వచ్చి పడతా ఉంటాయి అనవసరమైనటువంటి ఆలోచనలు. అంటే మనం ఆలోచనలు చేయడం వల్ల కీడే తప్ప మేలేమి జరగదు. కాబట్టి అవసరమే మన జీవితంకి ఎప్పుడు లేదు. అయినా అలాంటి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి మన లోపలికి. అప్రస్తుతమైన ఆలోచనలు ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత వచ్చే అవస్థను గురించి ఇప్పటి నుంచి ఆలోచించుకోవటం కూర్చోవడము, పిల్లల భవిష్యత్తు గురించి కల్లిబొల్లి కలలు కనుకుంటూ అనవసరంగా మనసును మైలపరచుకోవడము, అప్రస్తుతమైన ఆలోచనలు. ఏది ఎప్పటికెట్లా మనం చేయవలసిందంతా మన విద్యుక్త ధర్మం. ఏంటిది విద్యుక్త ధర్మము? పురుష ప్రయత్నం లోపల ఉండాలి, ప్రారంధం కూడా ఉంటుంది. రెండింటి మధ్య లోపల న్యూట్రల్ ఫేస్ మాదిరిగా మన జీవితం వెలుగుతూ ఉంటుంది అన్నట్టు. మొత్తం మీద అది మన ప్రాప్తం కొద్దీ మనకైతుంది, మన ప్రయత్నం కొద్దీ మనకైపోతుంది. మనం అనుకున్నట్టు
పిల్లలకు కావచ్చు, పిల్లలకు ఏదైతుందో అది మనకు తెలియకపోవచ్చు. మొట్టమొదలు ఇటువంటి అప్రస్తుతమైన ఆలోచనలు, సామర్థ్యం లేనిదే ఇండ్లు కట్టుకోవడము, సామర్థ్యం లేనిదే విషయభోగాల వెనుక పరుగిడము, ఆర్థిక రుణాలు ఎక్కువ చేసుకోవడము, ఇవన్నీ అప్రస్తుతమైన ఆలోచనలతోని ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ వస్తుంటాయి ఆలోచనలు మనసు లోపలికి. ఎందుకంటే మనసుకు మంచి పని లేదు కాబట్టి. విపరీతమైన ఆలోచనలు అంటే ఏవి అస్సలే ఎట్టి పరిస్థితులు చేయకూడదో, ఏవి చేయడం వల్ల అనర్థం తప్ప ఏమి కూడా మిగలదు, అటువంటి విపరీతమైన ఆలోచనలు కూడా ఒకరిని చూసి ఒకరు మనం చేస్తూ ఉంటాం ప్రపంచం లోపల. అందుకే ఏమంటున్నానంటే సర్వేషు కాలేషు, నీవు ఎప్పుడు మనసుకు ఖాళీ పెట్టినావో అప్పుడు ఇవి వచ్చి చోటు చేసుకుంటాయి అన్నట్టు. ఏం చేయాలి? అత్యవసరమైన ఆలోచనలు చేస్తూ ఉండాలి. ఆ అత్యవసరమైన ఆలోచనలకు నిరంతరం పరమాత్మని యొక్క స్మరణను జోడించినట్లయితే తనకు తాను అవి ప్రక్షాళనమైపోతాయి. ఇంకా మానసిక మనసుకు ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉన్నది. ఒకటి ఉంటే ఇంకొకటి మనసు లోపల రావడానికి వీల్లేదు. కాబట్టి ఏది ఉంచుకోవడం వల్ల చెత్తా చెదారం మనసు లోపలికి రాకుండా ఉంటుందో, ఏది మనసులో ఉంచుకోవడం వల్ల మన జీవితం సర్వవిధాల సుఖమయమవుతుందో, ఏది ఉంచుకోవడం వల్ల మనసులో పరమాత్మని యొక్క అనుగ్రహం మనకు కలుగుతూ ఉందో అలాంటిదే మనసులో ఉంచుకోవాలని చెప్పేసి తస్మాత్ సర్వేషు కాలేషు, ఏ టైం అన్నా కానీ నిద్ర లేచింది మొదలు మళ్ళీ రాత్రి పడుకునేంత వరకు ముందు మాట్లాడే మనుషులు లేకపోతే, వ్యవహార నిమిత్తం ముందు మాట్లాడేటువంటి వాళ్ళు సంసార మార్గం లోపల అక్కడక్కడ ఆ ముందు మాట్లాడే మనుషులు ఉన్నప్పుడు మాట్లాడుతూ పనులు చేసుకోవాలి. మాట్లాడే వ్యక్తులే ముందు లేనప్పుడు మనసు లోపల చెత్తా చెదారం ఆలోచనలకు తెరదించాలంటే తప్పకుండా ఈ నామస్మరణ లోపలనే మనము ఉండి తీరాలి అనేది సర్వేషు కాలేషు. ఎలాంటి సూతకాలు లేవు. సూతకాలను తరిమి కొట్టేదే పరమాత్మని నామస్మరణ మంత్రజపము. కాబట్టి దానికంటూ సూతకాలు ఏమి ఉండయి అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక స్వేచ్ఛ ఇచ్చేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అందుకే అమృత వృష్టి అన్నామన్నాడు. చాలా క్లియర్గా, చాలా ధైర్యంగా సాధనా సూక్ష్మాలు మనకు భగవద్గీత లోపల చెప్పబడ్డాయి. మామనుస్మరయుధ్యచ, అనుస్మర అంటే విశేషంగా స్మరించు, నన్ను విశేషంగా మామనుస్మరయుధ్యచ. ఎట్లా స్మరించాలి? చాలామంది జపం చేస్తూ ఉన్నారు, చాలామంది పూజలు చేస్తూ ఉన్నారు, చాలామంది ఏమేమో భగవంతుని పేరిట ఎన్నో చేస్తూ ఉన్నారు బాహ్యమైనటువంటి. కానీ అక్కడ వాళ్ళ మనసు ఉండదు, వాళ్ళ బుద్ధి అందులోపల లీనమై ఉండదు అన్నట్టు. మనసు లోపల, బుద్ధి లోపల అహంకారం నింపుకొని నోటి నుంచి పరమాత్మని నామస్మరణ చేస్తే అంత ప్రయోజనం లేదు అనేటువంటి విషయం ఇక్కడ మయ్యర్పిత మనోబుద్ధి. మనసు లోపల వచ్చిన ఆలోచనలు కూడా నా చైతన్యమే మనసు, నా చైతన్యమే బుద్ధి. కాబట్టి ఇవి రెండు నాయైనప్పుడు, నీ ఆత్మ కూడా నేనైనప్పుడు నీతో మిగిలింది ఏంటిది నాయన? కాబట్టి నాకే అర్పించేసేయి. మయ్యర్పిత మనోబుద్ధి. మామనుస్మర తస్మా సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ. అనుస్మర అంటే విశేషంగా స్మరించు, యుధ్యచ అంటున్నాడు అన్నట్టు. అక్కడ ఎవరికి చెప్తున్నాడు? ఇది భయంకరమైనటువంటి యుద్ధరంగం లోపల ఉపదేశించబడ్డది భగవద్గీత. ఇక్కడ ఏమంటున్నాడు? యుద్ధం లోపల ఉన్నటువంటి వానికి స్మరణ ఎట్లా సాధ్యమవుతుందో మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎప్పుడు ఎవని అస్త్రము ఎవనిపై పడుతుందో, ఎవడు నేల కూల్తాడో తెలియనటువంటి భయంకర సన్నివేశం లోపల చేసేది ఏముంటుంది? అదరడం బెదరడం తప్ప. దానికి బదులు నా స్మరణ చేయమంటున్నాడు అన్నట్టు. భయంకరమైనటువంటి యుద్ధంలో నిలిపి నా స్మరణ చేస్తూ యుద్ధం చేయమని చెప్పడము అంటే అది సాధ్యమవుతుందని చెప్పేసి చెప్పండి కదా. ఇంకా మన జీవితం కూడా ఒక యుద్ధమే కదా, ప్రతి అవస్థ లోపల ఇంతమలు వివరించినట్టు. కాబట్టి ముందు మాట్లాడే వ్యక్తులు లేకపోతే చెత్త ఆలోచనలు మానేసేయాలి. మానేసి మనము పరమాత్మ నామస్మరణ లోపల ఉండాలి. ఇంకా నీ సంసారం విషయానికి వస్తే ఏం చేయాలనేటువంటి విషయం ఏమైనా చేసుకో. ధర్మబద్ధమైనటువంటి అర్థకామాలు, దానికి ఒక సీలింగ్, దానికి ఒక పరిధి
ఒక లిమిట్ అనేటువంటిది లేదన్నట్టు. నీ అర్థకామాలు అవి ధర్మబద్ధంగా ఉంటే ఎంతనైనా పెద్దయవుగాక, అవి ఎంతనైనా చిన్నయవుగాక, వాటికి ఏం ప్రతిబంధకం లేదు. కాబట్టి ఈ ఆ పరమాత్మని నామస్మరణతోనే మన నిత్య నైమిత్తిక వ్యవహారం కొనసాగిస్తే మంచి ఆలోచనలే బుద్ధి లోపలికి వస్తాయి, మంచి సంకల్పాలే మనసు లోపలికి వస్తాయి. ఆ వచ్చిన మంచివి నీ జీవితాన్ని సుగమం చేసేటందు కొరకు ఎంతగానో పనిచేస్తూ ఉంటాయి. తర్వాత ఈ యొక్క దుఃఖాలు, భయ దుఃఖ బాధలు నిన్ను వేధించనట్టు ఈ నామస్మరణ అనేటువంటిది నీకు ఒక రక్షణ కవచంగా మారడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి వచ్చిన రక్షణ కవచం ఉన్నప్పుడు యుద్ధం లోపల అస్త్రశస్త్రాలు దానికి తగిలి కిందెట్లా పడిపోతాయో, నీకు ఉండేటువంటి భయ దుఃఖ బాధలు, ఒత్తిడులు ఇవన్నీ కూడా అస్త్రాల్లాగా మనకు వచ్చి తగులుతూ ఉంటాయి. ఈ నామస్మరణ అనేది ఉన్నప్పుడు వాటికి అంత మన మనసు లోపల రావడానికి వీల్లేదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తా ఉన్నాను. మొత్తం మీద ఈ రకంగా జీవితము కొనసాగుతూ ఉంటుంది. ఎంతో ఆనందం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం మనసును బుద్ధిని పరమాత్మనికి అర్పించిన తర్వాత నిర్ణయం కూడా పరమాత్మని పరంగానే వస్తుంది. నాకేం చేసేది ఉన్నది, ఈ జీవిత యుద్ధం ఎంతటి వారికి ఎట్లుంటుంది. జీవిత యుద్ధం అంటే ఇంతవరకు చెప్పినటువంటిది ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు, ఒక శ్రామికునికి కూడా జీవితం ఒక యుద్ధమే, ఒక సామాన్యుని కూడా జీవితం ఒక యుద్ధమే, సార్వభౌమునికి రాజుకు కూడా జీవితం ఒక యుద్ధమే. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు ప్రతి ఒక్కరికి ఈ సంస్కారం లేకపోతే అంతే పీడిస్తుంది. ఇందులోపల సామాన్యులు సార్వభౌములు అనేటువంటి ప్రసక్తి లేదు. అక్కడ అర్జునుని ముంగట ఎంత భయంకర యుద్ధం ఉన్నదో అది చాలా 18 అక్షౌణిలతో కూడుకున్న యుద్ధము ఉండని, మన చిన్న సంసారం లోపల కూడా మన సంసారం మన కొరకు ఒక యుద్ధమే. ఈ రకంగా యుద్ధం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. ధనం కొరకు, కనకం కొరకు, వస్తువుల కొరకు, వాహనాల కొరకు, సంసారం కొరకు, పిల్లల కొరకు, భూముల కొరకు, విద్య కొరకు పడుతున్న యుద్ధం ఇంత అంత కాదు. మొత్తం మీద ఇవి 8 ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో కదా, నిరంతరం వీటి కొరకు పాటు పడుతూనే ఉంటాం. కానీ ఇవి ఎంత పాటు పడ్డప్పటికైనా కానీ ఇచ్చేది పరమాత్ముడే. ధనం మూలం ఇదం జగత్ ఒక సత్యం అయితే దైవమూలం ఇదం ధనం రెండో సత్యం. కాబట్టి నీవు దైవం యొక్క చింతన లోపల, దేవుని యొక్క చింతన లోపల నీవు ఉంటే భగవంతుడు నీకు అన్నీ ఎట్లా సమకూర్చాలో అట్లే సమకూర్చుకుంటాడు. మనం ఎన్నో కోరికలు పెట్టుకొని భగవంతుని ఏమో కోరికలు పెట్టుకొని మనము ధ్యానిస్తూ ఉంటాము, జపిస్తూ ఉంటాము, ఏమేమి అర్చనలు పూజలు చేస్తూ ఉంటాము. కానీ ఏం కోరాలో మనకు తెలుసా? తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఏమి మనం కోరుకుంటున్నామో వాటి లోపల మనకు కీడెంతుందో మేలెంతుందో కూడా మనకు తెలియదు అన్నట్టు. కాబట్టి ఇచ్చేవాడవు నీవు, ఏమిస్తావో నీ ఇష్టము అనేటువంటి భావనతోనే మనం మనసును బుద్ధిని సమర్పించడం. అంటే నా మనసుతోని ఏం కోరను, నా బుద్ధిలో ఏం ఆలోచించాను, ఏమి ఇచ్చేది తీసుకునేది, ఎందుకు ఇచ్చేది ఎందుకు ఇవ్వకపోవడం అనేటువంటిది అదంతా నీ నిర్ణయం అనేటువంటి భావన లోపల ఉంటే ఏమైపోతుందంటే ఏది కావాలో అదే వస్తుంది, ఏది రాకూడదు రాకుండా ఉంటుంది. మనకు మనం కోరుకున్నాం అనుకో, మనకి ఏమీ తెలియదు. హిరణ్యకశ్యపుడు ఇట్లాగే చేసాడు. మొత్తం మీద కోరికల లిస్ట్ పెట్టేస్తే అన్ని కోరికలు శాంక్షన్ అయిపోయినాయి. కానీ ఎన్నంటే జ్ఞాపకం ఉంటాయి. ఏ దానివల్ల నేను చావకూడదని అనుకున్నాడో ఆ వరాల లోపల మరిచినవి కూడా కొన్ని ఉన్నాయి. ఆ మరపు లోపల నుంచే మరణం సంభవించింది హిరణ్యకశ్యపునికి. ప్రహ్లాదుడు ఇది తస్మా సర్వేషు కాలేషు మామనుస్మర విద్యేచ అంటే ప్రహ్లాదుడు ఏం చేసిండు, నామస్మరణ చేయడమే నా స్వభావం, నేను నామస్మరణ చేస్తూ ఉన్నా, నాకు ఆయనకి ఎలాంటి కోరిక లేదు. ఒకసారి పరమాత్ముడే ముందుకు వచ్చి నీకు ఏం కావాలో కోరుకో అంటే, నాకేమి కావాలో నాకంటే బాగా నీకు తెలుసు, నేను అల్పజ్ఞుని, నువ్వు సర్వజ్ఞుడవు, కాబట్టి
నాకు మంచి చెడు ఏదో నీవే నిర్ణయించి ఇవ్వాలనుకుంటే ఏమన్నా నేను మాత్రం ఏం కోరలేదు నీకు అని చెప్పేస్తాడు అన్నాడు. అటువంటి నిష్కామ భక్తి ఎప్పుడు కూడా ఎక్కడ పోయి తపస్సు చేయలే ప్రహ్లాదుడు, కానీ సర్వకాల సర్వావస్థల లోపల సూటేబుల్ అంటే ఆ ప్రహ్లాదునికి దీటైనటువంటి శ్లోకం ఇది. సర్వకాల సర్వావస్థల లోపల పరమాత్మ నామస్మరణ లోపలనే ఉన్నాడు. ఎవరు? ప్రహ్లాదుడు. హిరణ్యకశ్యపుడు అమోఘమైన తపస్సు చేసుకొని శక్తులను పొంది ఇంటికి వచ్చిన తర్వాత ఏం తెలిసినట్టు హిరణ్యకశ్యపునికి తన చావు ఎట్లా వస్తుంది అనేది తెలుసుకోలేదు. తెలుసుకోకుండా ఆ కోరికను ముందు పెట్టడము జరగలేదు కాబట్టి ఆ మార్గం లోపలనే మృత్యువాసన్నమైంది. ప్రహ్లాదుడు ఏమీ అడగలేదు, అయినా తండ్రి పెట్టే ప్రతి బాధ లోపల కూడా పరోక్షంగా పరమాత్మని సహకారము ఉండనే ఉన్నది. ఇంత గొప్ప తపశ్శక్తిని సంపాదించి నేను ఎన్నో అద్భుత వరాలు పొందినప్పటికైనా కానీ నా కొడుకు మీద నేను ఏం ప్రయోగం చేసినా విఫలమైపోతుందంటే నా తపస్సు ఏమిటికి? ఎవరు అనుకున్నారు? హిరణ్యకశ్యపుడు అనుకున్నాను. ప్రతి దాంట్లో అండదండగా పరమాత్మ ఉంటూ వచ్చేసిండు. కాబట్టి మనం ఏమో కోరుకుంటే ఏం కోరుకోవాలో మనకు తెలియదు. కాబట్టి మనసును బుద్ధిని అర్పించడం అంటే అంతా నీవే అంతా నీదే అనే భావన లోపల ఉంటే ప్రాప్తంలో ఉన్నంత ధనం వస్తుంది, కనకము, వస్తువులు, వాహనాలు వస్తే ఏమి, రాకపోతే ఏమి. ఇవన్నిటితోని భక్తునికి వస్తే అంతే, రాకున్నా అంతే. ఎందుకు ఇవన్నీ ఉండడం వల్ల ఈ ఆనందం వానికి ఉంటుందో, ఆనందం నామస్మరణ లోపల 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. కాబట్టి వస్తే సరే, రాకపోయినా సరే ఇటువంటిది ఉంటుంది అన్నట్టు. మొత్తం మీద వీటి సాధన లోపల మనం అనవసరంగా భయంకరమైన పోరాటం చేసి బాధపడవలసిన అవసరం లేదు. ఇక జ్ఞానం యొక్క సంస్కారము, పరమాత్మని నామస్మరణ, సత్సాంగత్యం లేని కారణంగా మనసు మనకు భయంకరమైన శత్రువు. యుద్ధం ఎవరితో చేయాలి? మనం సంసారం లోపల ఉన్నటువంటి యుద్ధం ఎవరితో చేయాలి? మనసుతోనే చేయాలన్నట్టు. జ్ఞాన సంస్కారం లేని కారణంగా అదుపు తప్పినటువంటి మనసు మనకు భయంకరమైన శత్రువుగా నిలబడి ఉన్నదన్నట్టు. నిరంతరం అంతర్యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఈ రకంగా ఇట్టి మనసు ఏ మంచిని స్వీకరించదు. భగవద్గీత లోపల ఒక సందర్భం వస్తుంది. 6వ అధ్యాయం లోపలనే దాదాపు 30 శ్లోకం అక్కడ వచ్చేస్తుంది. 32, 33 శ్లోకాల లోపల 6వ అధ్యాయము 34వ శ్లోకం వస్తుంది అన్నట్టు. ఆత్మ సంయమ యోగం లోపల 34వ శ్లోకం అక్కడ ఏమంటాడు? చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవదృఢం. మనసు నుంచి ఎంత భయంకర యుద్ధమైంది చూడు. 18 అక్షౌహిణీల సైన్యం లోపల నిలబడి కృష్ణుని సూచన మేరకు విజయుడైపోయినటువంటి అర్జునుడు గీతోపదేశం చెప్తూ ఉన్నప్పుడు ఎన్నో విషయాలు అప్పటి వరకే చెప్పిండు. కానీ మనసు అనేటువంటిది భయంకర శత్రువు. ఇక్కడ ఏమంటున్నాడు? కృష్ణ మనస్సు ఎంత చంచలమైందంటే కృష్ణునికి చెప్తా ఉన్నాడు, అర్జునుడు చెప్తా ఉన్నాడు, మనసు చాలా చంచలమైంది కృష్ణ, నువ్వు చాలా విషయాలు చెప్పినావు, విక్షోభమును కలగజేస్తా ఉన్నది నా మనసు, డిస్టర్బెన్స్ చేస్తున్నావు. విక్షోభం డిస్టర్బెన్స్, చంచలమైంది, ఒక్కదే నిలవడం లేదు, బలవంతమైంది. ఎంత బలమైందంటే నువ్వు చెప్తున్న విషయాలు ఎంత నేను విని వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలంటే కూడా మనసు వినడానికి సిద్ధం లేదు. దృఢమైంది. ఇన్ని లక్షణాలున్నాయి మనసుకు. చంచలత్వము, ప్రతిబంధకాలంటే మనిషికి ఒక విక్షోభం కలిగించడము, తర్వాత ఎంత ఆపినా ఆగకుండా బలంగా ముందుకు సాగడము, వ్యతిరేక దిశ లోపల చాలా గట్టిది దృఢమైనటువంటిది ఏతున్నదో ఈ మనసు ఏతున్నదో దీనిని గ్రహించడము, దీనితోని గెలవడము నా వల్ల కాకొచ్చింది కృష్ణ అంటాడు అన్నట్టు. ఎవరితోని? సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడే నిలబడి అమృత వర్షం కురిపిస్తూ ఉంటే కూడా మనసు
అదుపు తప్పిపోతున్నదని అంటున్నాడు అన్నట్టు. కాబట్టి మన అందరి మనసు కూడా అంతే, భయంకరమైన శత్రువు మనసే మనకు. దాన్ని నిగ్రహించుట నాకు చాలా కష్టం ఉంది. నేను ముక్కు మూసుకొని కొంచెం సేపు ఉండమంటే ఉండగలుగుతానేమో ప్రాణం పోకుండా, కానీ మనసును మాత్రం నిలపడం నా వల్ల కాకొచ్చింది. నీవు ఎంత చెప్పినా కానీ ఎక్కడెక్కడో ఉరుకుతా ఉంది యొక్క మనసు, నేను దాని యొక్క ఫలితాన్ని పొందలేకపోతున్నా అంటాడు అన్నట్టు. దీనికి శ్రీకృష్ణుడు అంగీకరిస్తాడు. నిజం నాయన, అసంశయం మహాబాహో, నీవు అన్నట్టే ఉంది. మనసే భయంకరమైన శత్రువు. సంస్కారం లేకపోతే అదే శత్రువు, సంస్కారం వస్తే అదే మిత్రుడు. కష్టమే, చంచలమైందే మనసు. ఇట ఎలాంటి సంశయం లేదు. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అని చెప్పిన అన్నట్టు. కానీ ఎంత దుస్సాధ్యమైనప్పటికైనా కానీ అభ్యాసేన తు కౌంతేయ అంటే అభ్యాసము చెయ్యి నాయన. నీవు సర్వకాల సర్వావస్థలో పరమాత్మని యొక్క నామస్మరణ లోపల ఉండు. అభ్యాసం చేస్తే నీకు ఖచ్చితంగా ఏ చెడు వాసనలు నీ మనసు లోపలికి వస్తున్నాయో, ఏ డిస్టర్బెన్సెస్ నీ మనసు లోపలికి వస్తున్నాయో, ఏ ప్రతిబంధకాలు నీ మనసు లోపలికి వస్తున్నాయో, నీవు అభ్యాసం చేయడం వల్ల అవి ఆగిపోతాయి. నీ లోపల వైరాగ్య భావన, వాటి విషయంలో వ్యతిరేక భావన నీ లోపల పెరిగిపోతుంటుంది. కాబట్టి నువ్వు అభ్యాసం చేస్తూ పో అన్నాడు అన్నట్టు. మామూలు మాట కాదు. ప్రపంచం లోపల ఎంత సులభం అనిపిస్తుందో అంత కఠినమైన సాధన అన్నట్టు. సంసారం లోపల ఉంటూ, నిత్యనైమిత కార్యకలాపాల లోపల ఉంటూ, మనసును నిరంతరం పరమాత్మ నామస్మరణ లోపల పెట్టడము సులభమని అనిపిస్తుంది, కానీ చాలా కఠినము. ఫలితము ఇంతకు మించిన ఫలితం ఏ సాధన లోపల నీకు దొరకడానికి వీల్లేదు. ఎన్ని యోగ సాధనాలు చేసినా కానీ ఈ ఆనందం ఏదైతే ఉన్నదో, నీకు సర్వకాల సర్వావస్థ లోపల పరమాత్మని నామస్మరణ లోపల, నీ ధర్మం లోపల నీ ఉంటూ చేయడం వల్ల వచ్చే ఆనందం దేని నుంచి కూడా రావడానికి వీల్లేదు. అంత గొప్ప సాధన, అంతే సులభమైనటువంటిది. చెప్తాను, నేను అభ్యాసం చేస్తూ పో. ఈ రకంగా మనసుతోని పోరాడి, ఏంటిది మనసుతోని పోరాడడం అంటే చెత్తా చెదరం ఆలోచనలు రానివ్వకుండా పరమాత్మ నామస్మరణ నిలుపుకోవడమే భయంకరమైనటువంటి పోరాటము, అద్భుతమైనటువంటి విజయం అన్నట్టు. అసంయత ఆత్మనాయోగో దుష్ప్రాప ఇతిమే మతి వశ్యాత్మ నాతు యతత శక్యోవాప్తముపాయత. ఈ రకంగా చెత్తా చెదారంతో నిండి ఉన్నటువంటి మనసు లోపల ఉండే ఆలోచనలు తరిమి కొట్టడం కొరకు పరమాత్మని నామస్మరణ ఏదైతుందో, నిగ్రహంతో ఇది కనుక నువ్వు పాటించకపోతే నీకు ఏ ఫలితం, అమృత ఫలితం నీకు దక్కాలనో అది దక్కదు నాయన. అది పొందడం నీ వల్ల కాదు. నా నుంచి కలిసిపోవడం, నా లోపల కలిసి ఆనందాన్ని పొందడం ఏతుందో ఆ యోగము పొందశక్యము కానిదని నా అభిప్రాయం అంటాడు అన్నట్టు. మనసుని ఎప్పుడైతే స్వాధీనం చేసుకుంటావో, అటువంటి స్వాధీనపడ్డటువంటి మనసు ఉన్నటువంటి వానికి ఉపాయం చేత ఆ జ్ఞానామృతము, అమృత పదవిని పొందడానికి అవకాశం ఉంది అని చెప్తాడన్నట్టు. అయితే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడే గురువై నిలబడ్డప్పుడు ఇంత ఇబ్బంది పెట్టినటువంటి మనసు ఏదైతున్నదో, ఇక మనలాంటి వాళ్ళ విషయానికి వస్తే చెప్పనవసరం లేదు. మనం మొత్తం మీద అటువంటి అవస్థ లోపల మనసు ఉన్నది. అసలు దేవునికి జీవునికి విడదీసిందే మనసు అన్నట్టు. అంత శక్తివంతమైనటువంటిది మనసు. మనసుతోనే మనకు అన్ని కష్టాలు వస్తున్నాయి. సంస్కరించుకుంటే మనసు లోపలనే అన్ని సుఖాలు మనకు కలగడానికి అవకాశం, ఆనందం కలగడానికి అవకాశం ఉంది. పరమాత్మునితో కలిసిపోతావు అని అంటున్నాడు. మామే వైశ్యసి సంశయ. ఆ శ్లోకం లోపల ఏమిటంటే, నన్ను నిస్సంశయంగా నాతో కలిసి ఉంటామంటే కలిసే ఉన్నాం. నిన్నటి వీడియోలో చెప్పినాం అన్నట్టు. విడిపోయి లేము. కేవలము ఈ మనసు అనేటువంటి అడ్డుగోడ ఏదైతే ఉందో, దేవునికి జీవునికి ఏర్పాటు చేసినటువంటిది మనసే అన్నట్టు. ఈ మనసు లయమైపోతే మిగిలింది మహాదేవుడే.
నిన్న కూడా చెప్పేసిన, మీరు కూడా చెప్తున్నాము. నీ లోపల నుండి నీవే బయటికి వెళ్ళిపోయి నానా అవస్థలు అనుభవిస్తున్నట్టు ఒక ఆభాస కలుగుతూ ఉంటుంది కలలో నీకు రాత్రిపూట. ఉన్నది నీ భార్య పిల్లల ప్రక్కలనే ఉన్నావు, కానీ ఆ ఉన్న స్థలము విస్మృతి, లేని స్థలం యొక్క స్మృతి ఈజ్ ఈక్వల్ టు స్వప్నం. అయితే స్వప్నం ఉన్నంత వరకు అక్కడ ఉండేటువంటి బాధ ఉన్నట్టు మనకు గోచరిస్తూ ఉంటుంది అన్నట్టు. వాస్తవంగా లేదు అది. మనం ఇంటి నుంచి బయటికి పోలేదు. నేనే నన్ను కలలోపల చూసుకుంటాను అన్నట్టు. మొత్తం నేనే నన్ను కలలోపల చూసుకుంటున్నా. అలా కనిపించే నేను ఒకటి, చూసే నేను ఒకటి. ఈ రెండు నేనులు ఉన్నాయా? లేవు. కానీ కల కారణంగా అట్లా జరిగింది అన్నట్టు. ఇది లోపల నుంచి ఈ మిథ్య తొలగిపోవాలి, నేనుగా మిగిలాలంటే మెలకువ అయిన తర్వాత అంతవరకు తనను ఇతరంగా చూసినటువంటి ఆ దృశ్యం అనేటువంటిది నీ మెలకువతోనే నీ లోపలనే లయమైపోతుంది. నీవెక్కడికి పోలేదు, ఎక్కడి నుంచి వచ్చే అవసరం లేదు. అట్లా దేవుని నుంచి నువ్వు దూరం కానే లేదు, కాబట్టి దేవునితో కలిసే అవసరం అంతకంటే లేదన్నట్టు ఈ స్వప్న దృష్టాంతం ప్రకారంగా. కేవలము మనకు దేవుని నుంచి దూరం అయినట్టు, దేవుని వెతుకుతూ పోయేటట్టు దేవుడు అనేటువంటి ఒక భ్రమ ఏదైతే మనకు కల్పించిందో అది మనసే అన్నట్టు. మొత్తం మీద గాఢ నిద్ర లోపలికి వెళ్ళిపోతే ఏ స్పృహ ఉండదు నీకు. అక్కడ నీవు ఉంటావు. అక్కడ మనసు ఉండదు, మన వృత్తులు ఉండవు, ఏమీ ఉండవు అన్నట్టు. అక్కడ నీవు ఉంటావు. ఎట్లయితే అక్కడ నీవు ఏ వృత్తులు లేకుండా ఉంటున్నావో, నామస్మరణ యొక్క పరాకాష్ఠను అందుకున్న తర్వాత అక్కడ గాఢ నిద్రను, జాగ్రత్తావస్థ లోపల కూడా గాఢ నిద్రను పోలినటువంటి పరిస్థితి మనకు వస్తుంది. అక్కడ ఏ రకంగా అయితే ఏవి మనసు మీద గాఢ నిద్రలో పనిచేయలేదో, జ్ఞానం ఎప్పుడైతే వస్తున్నదో, ఆ పరమాత్మ నామస్మరణ పరిణామంగా వచ్చేటువంటి జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో, గాఢ నిద్ర లోపల ఎలాంటి పరిణామాలు మన మీద పడకుండా ఎట్లా అయిపోయిందో, అట్లాగే జ్ఞానావస్థ లోపల నిరంతర స్మరణ, జ్ఞానం యొక్క అవస్థ లోపల, జీవితం లోపల ఏ కష్టము చలింపజేయగలదు, ఏ సుఖము మనను చేయగలదు. గాఢ నిద్ర లోపల ఎట్లయితే ఏ పరిణామాలు ఎట్లా చలింపజేయవో, అదే రకంగా సమాధ్యావస్థ అంటే అన్నింటికీ సమాధానం దొరకబట్టుకునేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి స్థితి. అక్కడ సంసారం యొక్క ఏ ఆటుపోటులు కూడా మన మనసు మీద పని చేయకుండా నిరంతరం ఆనంద సాగరములో తేలియాడేటువంటి పరిస్థితి ఏదైతున్నదో, అటువంటి స్థానానికి వెళ్ళిపోయేటందు కొరకు నిండు సంసారంలో ఉండినటువంటి మనకు చాలా సులభంగా చూపించినటువంటి ఒక అమృత బిందువే భగవద్గీత 8వ అధ్యాయము 7వ శ్లోకం. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయ. మేము చెప్పినామంటే దాన్ని చూడడానికి కూడా ప్రయత్నం చేయాలి, చేయడానికి కూడా ప్రయత్నం చేయాలి, చేసి అమృత అనుభవాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఈ రకంగా మేము భగవద్గీత లోపల ఉండేటువంటి ఒక్కొక్క అమృత బిందువును మీ మీద కురిపించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. రాబోయే వీడియోస్ మా ఈ భగవద్గీత ధారావాహిక ప్రవచనాలు ఉంటాయి. చాలా మీరు అనుకుంటున్నారు ఏంటిదంటే, ఏదో టీవీ ఛానల్స్ ఎవరిని ఎత్తిపడితే వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు అనుకోవడం, అది ఎప్పుడు కూడా ఆ భ్రమలోపల నుంచి బయటికి పడాలి. ఏ పుట్టలో ఏముంటుందో తెలియదు, ఎవరి ముఖతః ఏమి నిలబడుతుందో తెలియదు. కాబట్టి మా సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారనేటువంటి భ్రమలోపల చూడకుండా ఉండకండి. మీరు సబ్స్క్రైబ్ చేసి ఈ విషయాన్ని పెంచండి. మీకు అమృత వృష్టి భవిష్యత్తులో కురిసేది ఉంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తూ పొండి. ఎంఆర్ స్వామి ఛానల్ వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడో వినడానికి ప్రయత్నం చేయండి. చాలా ఓపికగా వింటే కానీ మా విషయాలు అర్థం కావు. మా ప్రవచనాల లోపల సిద్ధాంత విషయాలే తప్ప కల్లిబొల్లి మాటలు, కథలు, అల్లికలు, హాస్యాలు అనేటువంటి
మేము వాటి జోలికి పోకూడదు నిర్ణయించుకొనే పోము. ధన్యవాదాలు. నలభై 9 నిమిషాలు.